ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మృతి చెందిన బాలిక శైలజ ఇంటికి వెళ్తున్న మీడియాను అడ్డుకున్నారు పోలీసులు. గ్రామంలో ఇతరులు కూడా వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇంటి దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. శైలజ ఇంటికి వెళ్తున్న కోవలక్ష్మిని తన ఇంటి దగ్గరనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తర్వాత వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కోవలక్ష్మి. విద్యార్థిని కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు. విద్యార్థిని మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు. మంత్రి సీతక్క రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.